ఏంటండి జయంతి గారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా కొట్టడాలు? బస్ ఒక్కసారి ఏమో అలా వేసుంటాను ఎందుకంటే ఇంటర్మీడియట్ టైంలో ఈ వాంటెడ్ గో ఇన్ టు కంప్యూటర్స్ ఏదో ఆయన వెబ్సైట్ ఇవి అవి చేసి కొంచెం స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తాడేమో అని ఒక్కసారి వేసాను అంతే. ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్ అండి, చిల్డ్రన్ ఆర్ నాట్ మీనియేచర్ అడల్ట్స్ అని మా ప్రొఫెసర్ ఎప్పుడు చెప్పేవాడు అనమాట, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్. అంటే వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది, వాళ్ళ ఆ లెవెల్లో మనకి వెళ్ళి ఆలోచించే మనకి ఆ దృక్పథం ఉండాలి అని. అందుకే నేను ఎప్పుడు కూడా వాడు నా లెవెల్కి కాదు, నేను వాడి లెవెల్కి వెళ్ళి అక్కడ సైమల్టేనియస్లీ వాడితో ఆడుకోవడం అలాగా చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి స్టోరీ బుక్స్ అలవాటు చేయడము, అంటే రీడింగ్. సో వాడు 2nd క్లాస్ 3rd క్లాస్ వరకు అన్ని ఎనిడ్ బ్లైటన్స్ ఫినిష్ చేశాడు, హార్డీ బాయ్స్ అన్నీ బై 4th 5th క్లాస్. సో హీ యూస్ టు రీడ్ అలాట్, అంటే అది అలాంటి అలవాట్లు హీ గాట్ ఇన్. సో దట్ వే హీ మస్ట్ బీ కుడ్ ఇమాజిన్ దట్. అది అక్కడికి ఆగలేదన్నమాట, హీ వెంట్ ఆన్ రీడింగ్. అండ్ ద సెకండ్ థింగ్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇస్, చిల్డ్రన్ మన మాట వింటలేదని మనం ఎప్పుడు భయపడకూడదు, మనల్ని చూస్తున్నారని చెప్పి మనం భయపడాలి. సో యూ హ్యావ్ టు వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు లివ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళకి చెప్పాలి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది తప్పకుండా చెప్పాలి. పిల్లలకి ఎట్లా అంటే వాళ్ళకి రూల్స్ లేకుంటే దే విల్ బి లాస్ట్ అండ్ దే డోంట్ లైక్ రూల్స్, దే హేట్ రూల్స్. అయినా రూల్స్ లేకపోతే అగైన్ దే ఆర్ లాస్ట్. అవును. సో అప్పుడు ఏమంటుంది, అయ్యో మా అమ్మ ఎందుకు చెప్పలేదని వాళ్ళకు ఉంటుంది. అప్పుడు చాలామంది ఇట్లా అంటారనమాట, నేను మా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను, నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను. సో చిన్నప్పుడు ఒకసారి అంటారు, ఐ డోంట్ వాంట్ అ ఫ్రెండ్ అమ్మా, ఐ వాంట్ అన్ అమ్మ అన్నాడు ఒకసారి. సో దెన్ వి రియలైజ్ దట్ మనం ఫ్రెండ్లీగా అంటే కాదు, యాజ్ అన్ అమ్మ. అది కొన్ని మనం మాట్లాడేది వాళ్ళ రాతల్లో కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మనం అనిపిస్తుంది మనం చెప్తూ పోవాలా, బికాస్ అల్టిమేట్లీ వాట్ ఈస్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్, అది మనము మన తల్లిదండ్రులు మనకి చెప్పేదే మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది, అదే మన కాన్షియస్. సో అది మనము డెవలప్ చేయాలి, మనం చెప్పకుండా అయితే ఉండకూడదు. మరి ఏది మంచిది ఏది చెడు చెప్తుంటే కొన్ని వాళ్ళు రాసిన దాంట్లో వాళ్ళ జర్నల్స్లో అట్లా కనిపిస్తుంటే పర్వాలేదు మనం చేసాము. అది మనం చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ నో అని ఆర్గ్యూ చేసినా ఆ తర్వాత వాళ్ళు చేసే పనిలో మనం చెప్పేదే జరుగుతుంటుంది. అప్పుడు మాత్రం ఏమంటారంటే ఇది చెయ్యము అది చేయమంటారు, కానీ మళ్ళీ వాళ్ళకి ఓకే అమ్మ చెప్పిందంటే కరెక్టే కదా అనేది నాకు శౌర్యలో కానీ గౌతమ్లో కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏ తల్లి అయినా కానీ పిల్లలు మంచిగా ఉండాలనే కదా చెప్పేది, ఎలాంటి వాళ్ళైనా కానీ.